హాయ్ సార్, నిన్న రామాయణ గ్లింప్స్ వచ్చింది కదా, సో ఎలా అనిపించింది? పర్లేదన్న, కానీ వాళ్ళు ఏంటంటే చేసే కామెంట్లు పరమ చండాలంగా ఉండే. మహేష్ బాబు తక్కువ, ఆడే సెట్ అయ్యాడు ఆ హీరో. మరి ఏం తెలుసు రామాయణం గురించి వాళ్ళకి? ఏమైనా తెలుసా? ఏదైనా యుద్ధాలు, ఇందిరాగాంధీని ఎట్లా చంపారు ఆ యుద్ధాలు ఈ యుద్ధాల గురించి వాళ్ళకి అనుభవం ఉంది, కానీ రామాయణాల మీద దేవుళ్ళ మీద ఇప్పుడు దాకా వాళ్ళు పైకి వచ్చింది లేదు. మన పాత సినిమా హీరోలు ఎన్టీ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, కృష్ణ గారు కానీ సెట్ అయ్యారు దేవుళ్ళ పరంగా. హాలీవుడ్ లో ఎవరూ లేదు, ఎవరు ట్రై చేయలేదు కూడా. ఇప్పుడు వీళ్ళు ట్రై చేసినా గానీ అవదు. కానీ విమర్శలు చేయడం అనేది ఏడుపు మొదలయ్యింది. మన వాళ్ళు పైకి వెళ్తున్నారు, ప్రపంచానికే పరిచయం కాబోతున్నారు. మొన్నటిదాకా ప్రపంచానికి తిరిగి వచ్చిన మన వాళ్ళు ఇప్పుడు ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. సినీ ఫీల్డ్ సినిమాలను కూడా తీసుకెళ్తున్నారు అని అక్రోశ బయటపడిందని నేను అనుకుంటున్నాను. అంటే వారణాసికి పోటీగా రామాయణ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అంత సినిమా లేదు. మహేష్ బాబు ఆడాడా సెట్ అయ్యాడు అసలు? మరి మహేష్ బాబు రావుడు అంటే దండం పెట్టాలి, రెండు చేతులు పైకి లేదు. మరి వాడు సెట్ అవుతాడా? కొంతమంది మరో ఆది పురుష్ అంటున్నారు, దాని మీద అంత సినిమా లేదులే అన్న. దానికి దీనికి పోలిక ఏడుందన్న? అసలు చూసారా? ట్రైలర్ మీద చూసారా? ఏమన్నా కనబడుతుందా? ఏదో రామాయణం రా అన్నట్టుంది, కానీ రామాయణం అనే పదానికి అర్థం అనేది ఆ సినిమాలో లేదని నేను అనుకుంటాను. మరి అంత బడ్జెట్ అంటే బడ్జెట్ 4000 crores అంటున్నారు కదా, వర్తానికి వచ్చా? కేంద్రం బాగా ఇస్తున్నా యూపీకి. మోడీ గారు మన దక్షిణ భారతదేశాన్ని తొక్కుతున్నారు, కానీ డబ్బులు ఖర్చు పెడతారు. జనం కూడా ఖర్చు పెట్టాలి, సినీ ఫీల్డ్ కూడా తినాలి కదా. కానీ అక్రోశ్ అనేది ఉండకూడదు పక్కోడి మీద అని నేను అనుకుంటున్నాను. నిన్న బాలీవుడ్ మూవీ రామాయణ్ నుంచి టీజర్ వచ్చింది. సో అది చూసిన తర్వాత బాలీవుడ్ సైడ్ వాళ్ళు కొంతమంది ఏ విధంగా కామెంట్ చేస్తున్నారంటే, ఇప్పటి వరకు బిగ్గెస్ట్ మూవీ అంటే వారణాసి అన్నారు కదా మీ టాలీవుడ్ సినిమా, ఈ టీజర్ ముందు వారణాసి ఏ మాత్రం కూడా పనికిరాదు అనే విధంగా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మీ ఒపీనియన్ ఏంటి వాటితో? ఇప్పుడు వాళ్ళకే మనకే కాంపిటీషన్ అనేది వేస్ట్ గానీ, ఎందుకంటే ఒకప్పుడు బాలీవుడ్ హాలీవుడ్, ఇప్పుడు బాలీవుడ్ ని హాలీవుడ్ ని కూడా శాసిస్తుంది టాలీవుడ్. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు రాజమౌళి తీసిన ప్రతి చిత్రం కూడా వరల్డ్ రికార్డులు సృష్టించింది, గ్లోబల్ స్టార్లు చేసింది. మరి ఆ విషయం తెలుసుకోవాలి వాడు. ఏదో చిన్న టీజర్ రిలీజ్ చేసి, ఇప్పుడు ఆయన రిలీజ్ చేస్తే వేరే ఉంటది. ఇప్పుడు వారణాసి అంటేనే ఒక ప్రపంచ హిస్టరీ, ఎందుకంటే అక్కడి నుంచే మొదలైంది. ఏ మతమైనా వారణాసి నుంచే మొదలైంది. అంటే శివుడు, వారణాసి అనే ముఖ్యమైన కథ ఏంటంటే శివుడు. అక్కడి నుంచి ఏ దేవుడు కథ అయినా ఏ మతమైనా పుట్టింది ఈ ప్రపంచంలో అదే. వాళ్ళు తెలుసుకోక ఏవో కామెంట్లు చేస్తున్నారు, అయిపోయింది ఆ ఫీల్డ్ పని. ఆ బాలీవుడ్ పని అయిపోయింది. ఇప్పుడు మన వాళ్ళే వెళ్తున్నారు బాలీవుడ్ కూడా. అది వాళ్ళ బాధ. వాళ్ళు డామినేషన్ చేయాలి, మీరెంత వాళ్ళెంత వీళ్ళెంత. కానీ మన తెలుగు వాళ్ళు ఏంటంటే బ్రెయిన్ తో కొడతారు, అర్థమైందా? ప్రౌడ్ తో కొట్టరు. అది చేశారు, చూపించారు, అన్ని విజయాలు సాధిస్తున్నారు. అది రామాయణం కన్నా, అంటే రామాయణం రాముడు కథ కాబట్టి హిట్ అవ్వచ్చు, కానీ ఆయన గెటప్ షూట్ కాల. అర్థమైందా? రణధీర్ కపూర్ క్యారెక్టర్ కరెక్ట్ కాదు. రావణ బ్రహ్మగా కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే రావణ బ్రహ్మ అంటే ఒక 7, 8, ఆయన ఎంతో 12 feet ఎంత ఉండేవాడు రావణ బ్రహ్మ ఒరిజినల్ గా. ఆయన హైట్ ఇంకా ఎక్కువ అనుకుంటా, కాకపోతే భారీగా ఉండాలి, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వారణాసి చాలా కష్టపడి తీస్తున్నాడు. అది రాజమౌళి గారికి ఎంతో తపస్సు, ఒక యజ్ఞం. చాలా సీరియస్ గా ఇంతకు ముందు తీసిన సినిమాల కన్నా ఇది ఒక చరిత్ర సృష్టించాలి, రికార్డులు క్రియేట్ చేయాలి. రికార్డుల గురించి అని కాదు, ఆయన ఏది చేసినా బాగా చేస్తున్నాడు, బాగా తీస్తున్నాడు. ఆయన చూసే వీళ్ళందరూ కూడా ఈ మధ్యన చాలా మంది డైరెక్టర్లు ఇప్పుడు ఆయన చూసే బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలు తీసే రేంజ్కి వచ్చారు. అలా అని చెప్పేసి ఇవాళ రాజమౌళి వారణాసి అదెంత రామాయణం ఇదెంత అంటాం కరెక్ట్ కాదు, చాలా తప్పు. అర్థమైందా? వారణాసి ప్రపంచ చరిత్ర రికార్డులు సృష్టిస్తుంది, అర్థమైందా? అది చూసి బాలీవుడ్ కూడా సెల్యూట్ చేస్తుంది. అంటే 4000 కోట్లు పెడుతున్నారంట బడ్జెట్, అది వర్తని చెప్పుకోవచ్చా? అవుతుంది. 4000 కోట్లు అవ్వచ్చు, 5-6 కోట్లైనా కావచ్చు. ఎందుకంటే కథ హిస్టరీ చాలా లాంగ్ ఉంది. దాన్ని బట్టి కలెక్షన్లు కూడా చాలా దాదాపు ఎక్కువే వసూలు చేస్తుంది. 5-6 కోట్లు కానీ 7,000 కోట్లు కానీ వసూలు చేసే రేంజ్ లో ఉంటది. ఎందుకంటే మనం అందరం చూసింది, నేను కొత్తగా చెప్పేది ఏం కాదు. రాజమౌళి గురించి ప్రతి ఒక్కడికి తెలుసు ఇండస్ట్రీలో, అర్థమైందా? చరిత్రను క్రియేట్ చేయటమే రాజమౌళి ఒక చరిత్ర. యాక్చువల్ గానండి మనం సౌత్ లో ముఖ్యంగా సౌత్ సినిమాల మీద ఎక్కువ కాదు. హిందీ సినిమాలు ఏంటంటే 5%, 2% చూస్తాం. కానీ ఎక్కువగా మనకి శ్రీరామచంద్రుడు లేదా శ్రీకృష్ణుడు లేదా దుర్యోధనుడు వీళ్ళు ఎవరన్నా సరే మనకు ముందు గుర్తొచ్చేది సినీ రామారావు గారు, ఎన్టీ రామారావు గారు. అది మనం చాలా సందర్భాల్లో, నేను నా చిన్నప్పుడు కూడా
రామాయణం హిందీ ఏమన్నా చూస్తే రాముడు ఏంటి ఎలాగున్నాడు అని అనుకునేవాడిని. వాస్తవానికి మనకేంటంటే ఆ రామారావు గారు స్టాంప్ అయిపోతూ ఉంటారు ప్రతి సందర్భంలోనూ. ఆ విధంగా ఉన్న ఆయన ఇప్పుడు రణబీర్ కపూర్ గారు, రణబీర్ కపూర్ ఆయన శ్రీరాముడిగా చేయటం ఏంటంటే మనం బాలీవుడ్ సినిమాలకు ఇప్పుడిప్పుడే ఇదవుతున్నాం. ఎందుకంటే పాన్ ఇండియన్ లిస్ట్ లో మనం వచ్చాం. దురందర్ ఎంత బాగా చూసారో, ఎంత ఆదరించారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలా బాలీవుడ్ సినిమాలకు ఒక్కొక్కళ్ళు కనెక్ట్ అవుతున్నప్పుడు నెమ్మదిగా అందరి హీరోలు అన్ని ఏరియాల్లోనూ ఒకటే. ఇదివరకు అంటే రాముడు ఏంటి ఎలాగున్నాడు, కృష్ణుడు ఏంటి ఎలాగున్నాడు, మేసాలు లేవు, ఫుల్ ఎక్సర్సైజ్ బాడీతో ఉండి ఏంటంటే ఫేస్లు వేరే రకంగా ఉండే. ఇప్పుడు ఏంటంటే మనకు ఆయన ఆల్రెడీ అలవాటు ఉన్న, మనం ఎక్కువగా చూస్తున్న యాక్టరే కాబట్టి ఆయన అందులో ఈ టీజర్లు ఏంటంటేనేమో జస్ట్ వాకింగ్ స్టిల్ ఒకటి ఇచ్చారంతే, ఫుల్గా మనకేం చెప్పలేదు. అయితే ఏంటంటే దాన్ని ఏదో కొంతమంది ట్రోల్ చేసే విధంగా ఉండటం కూడా నేను అబ్జర్వ్ చేశాను. ఏంటి రాముడు ఏంటి ఎలా ఉన్నాడు, ఇది మన వారణాసికి ఎలా ఉంటుందో చూడు, ఆ రాజమౌళి కంటే గొప్పడా, రణబీర్ కపూర్, ఈ రకరకాల చెత్త ట్రోల్స్ అన్ని చేస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే అల్టిమేట్ గా సినిమా బాగుంటే అతను ఎలాగున్నా చూస్తారు. సినిమా తీసే విధానం ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా ఉంటే గనక అతను రణబీర్ కపూర్ అయినా, రణవీర్ సింగ్ అయినా, లేకపోతే జాన్ అబ్రహం అయినా, ఎవరైనా ఒకటే. అక్కడ అల్టిమేట్ గా ఆ పాత్రకి కాసేపు మనం జస్ట్ ఏంటి ఎలాగున్నాడో అని అనుకుంటాం. కానీ ఏంటంటే మన మూవీలో గనక ఇన్వాల్వ్ చేసే విధంగా డైరెక్టర్ తీస్తే, ఆ మూవీలో మనం ఇన్వాల్వ్ అయిపోతే గనక అక్కడ కథనే చూస్తాం తప్ప యాక్టర్లు పెద్దగా వాళ్ళ ఫేస్లో మనకి సంబంధం లేదు. కథలోకి ఇన్వాల్వ్ అయితే గనక మనం అన్ని రకాలుగానే బాగుంటది. ఆ తీసే విధానం బాగుంటే గనక ఆ సినిమా కూడా బాగుంటది అనేది నా ఉద్దేశం. అయితే గతంలో రణబీర్ కపూర్ గారి వీడియోలు కొన్ని వైరల్ అయితే జరిగింది. అందులో ఆయన ఏం చెప్తారంటే, నేను బీఫ్ తింటాను, ఐ లవ్ బీఫ్ అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి రాముడి పాత్రలో కూర్చోబెట్టినంత వరకు ఇది పాత్రేనండి. యాక్చువల్ గా మనం సీతాదేవిగా పాత్ర వేసిన వాళ్ళు, వ్యాంపులుగా వేసిన వాళ్ళు ఉన్నారు, డిబేచర్స్ కూడా అంటే హీరోయిన్లు, వేరే వాళ్ళతో ఇదైన వాళ్ళు చాలా మంది డిబేచింగ్ చేసే హీరోయిన్స్ కూడా సీతాదేవి పాత్రలు వేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పర్సనల్ మనకి సంబంధం కాదండి. యాక్చువల్గా ఆ రూపానికి శ్రీరాముడిగా సరిపోతాడని ఆ డైరెక్టర్ అనుకున్నాడేమో. డైరెక్టర్ అనుకున్న విధంగా రణబీర్ కపూర్ని సెలెక్ట్ తీసుకున్నాడు. ఆ హైట్, ఆ పర్సనాలిటీ, బాడీ అంతా శ్రీరామచంద్రుడిగా సరిపోద్ది అని అనుకున్నాడు. ఆ విధంగా తీసుకున్నాడేమో. కానీ పర్సనల్గా చాలా మంది ఏంటంటే ఆయన అది ఒక సపోజ్ అన్నమయ్య చేసినప్పుడు నాగార్జున గారు ఏం చేశారంటే అన్ని రోజులు కూడా ఆయన మాంసం ముట్టలేదు. అలా చాలా మంది, కొంతమంది ఆ దేవుడి పాత్ర వేసినప్పుడు చెప్పులు కూడా వేసుకొని హీరోలు చూసాం. అది వాళ్ళ ఇష్టం అండి. ఎందుకంటే ఆ భక్తి శ్రద్ధలతో ఆ పాత్రకి న్యాయం చేయాలనుకున్నాడు కాబట్టి ఆయన చేశారు. కొంతమంది అలా చేశారు. ఇక్కడ ఏంటంటే నేను బీఫ్ తింటాను అన్నది దాన్ని మనం అబ్జెక్షన్ చెప్పక్కర్లేదు. కానీ మరి డైరెక్టర్ చాయిస్ అది. మనం అతన్ని ఎందుకు పెట్టారు అని అనుకోం. ఆ రకరకాల అడ్జస్ట్మెంట్ల వల్ల ఏంటంటే అతన్ని హీరోగా పెట్టుండొచ్చు. ఒకవేళ ఏదన్నా ఆ సినిమా చేసే సమయంలో ఏమన్నా ఇష్టకుంటాడేమో చూడాలి. అయితే ఈ సినిమా 4,000 కోట్లు పెట్టి తీయడం జరిగిందని చెప్పారు, 2 పార్టీలు కలిపి. దానికి ఈ సినిమాకి వర్తబులేనా? కాదండి. 4,000 కోట్లు పెట్టి తీసే వర్త్ అయితే అసలు కాదు. 1000 కోట్లు కూడా పెట్టకూడదు. ఎందుకంటే సినిమా అనేది జోదం లాంటిది. కరెక్టే, వాళ్ళు ఏదన్నా అన్యాక్రాంతంగా వచ్చే డబ్బులు ఏమన్నా పెట్టి, లేదా బినామీగా ఇచ్చే డబ్బులు ఏమన్నా ఉంటే పెట్టాలేమో. కానీ సొంతంగా కష్టపడిన డబ్బులతో పెట్టి 4,000 కోట్లు పెట్టి సినిమా తీయాలంటే చాలా కష్టం. అవ్వదు, అది వర్కౌట్ అవ్వదు. ఎలాగంటే మనం రాజమౌళి గారు ముందు పార్టీకి 180 కోట్లు ఎంతో పెట్టారు, తర్వాత రెండో దానికి 600 కోట్లు ఎంతో అన్నారు. ఓవరాల్గా ఏంటంటే అది రెండు పార్ట్లు కానీ 3,000 కోట్లు వచ్చింది. దాన్ని 55% తీస్తే ఓవరాల్గా 1,400 కోట్లు ఏదో వర్కౌట్ అయిపోయింది. ప్రమోషన్కి రకరకాలుగా ఖర్చులేని. అయితే ఏంటంటే అంత బాగా చేసి అంత ప్రమోషన్ చేస్తే, ఎంత విగరస్గా ప్రమోషన్ చేశారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదేవిధంగా ఇక్కడ రామాయణ పార్ట్ 1 కానీ పార్ట్ 2 కానీ 400 కోట్లు పెట్టి అంత సినిమా తీసి అంత పెట్టి తీయక్కర్లేదు అనేది నా ఉద్దేశం. అంత ఖర్చు కూడా అవదమ్మా. ఏమన్నా అయితే కనుక గ్రాఫిక్స్కి అవుతుంది, లేదా సెట్స్కి అవుతుంది. అది ఇప్పుడు సెట్స్ చేయడానికి కూడా మన ఇండియాలో కూడా చేయట్లే. వేరే అజర్బైజాన్, రష్యానో లేకపోతే వేరే వేరే ఇతర దేశాలు వెళ్ళిపోతున్నారు. అక్కడ నీట్గా ఖాళీ ప్లేసులు చూసుకుంటున్నారు, సెట్స్ చేసుకుంటున్నారు, తక్కువ ఖర్చుతో అయిపోతుంది. సో రామాయణ టీజర్ వచ్చింది నిన్న. సో చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో. బట్ వాళ్ళు నార్త్ సైడ్ మాత్రం అరే వారణాసి కంటే గొప్ప సినిమా తీస్తున్నాం, ఇండియాలోనే బెస్ట్ సినిమా తీస్తున్నాం, ఒక్కసారి టీజర్ చూసి మాట్లాడని అంటున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ చలనచిత్ర పరిశ్రమ అయినా మనం తక్కువ చేయమని తప్పనమాట. టాలీవుడ్ వాళ్ళు బాలీవుడ్ చేయడం, టాలీవుడ్ లో చేయరు. ఫస్ట్ థింగ్ అటు సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలుగు చలనచిత్ర పరిశ్రమని తక్కువ చేయడం అనేది నాకైతే నచ్చలేదు. ఫస్ట్ థింగ్ ఒకవేళ అయితే మీదే ఉండొచ్చు.
సెకండ్ థింగ్ ఏంటంటే వారణాసి కన్నా గొప్ప మూవీ తీస్తానమని చెప్తాను కదా, ఇంకా రిలీజ్ కాలే కదా, అప్పుడు ఎలా మాట్లాడతారు? ఓకే అంటే మీరు తీసిన గొప్ప సినిమాలు అయితే మేము తీసిన ఎక్కడ పోవాలా? బాహుబలి జక్కన్ ఎలా తీశారు? పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్ళి తీసుకెళ్లి పెట్టాడు. అలాంటి సినిమా మీకు ఒకటి ఉందా? ఒకవేళ సినిమా గురించి అలా విమర్శించే వాళ్ళు అయితే పద్ధతి కాదని చెప్తా అది. మరి రామాయణ గ్లిమ్స్ చూసారా బ్రో, మీకు ఎలా అనిపించింది రణబీర్ గారి? అనిమల్ సినిమా దాంట్లో ఉన్న హీరోనే కదా ఆయన. కాకపోతే ఏంటంటే ఒక క్యారెక్టర్ దానికి సంబంధించి అంటే మన పర్టికులర్ గా చూస్ చేసుకోవడానికి ఉంటాయి అన్నమాట. ఏ డైరెక్టర్ అయినా సరే ఆ డైరెక్టర్ గారు అంటే అన్ఫిట్ గా చూస్ చేసుకున్నాం అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. ఇప్పుడు అంటే నేను ఒక్కని చెప్పట్లేదు, 90% పీపుల్స్ చెప్తా ఉన్నారు సినిమాకి సంబంధించి. ఓకే, విల్ సీ, సినిమా రిలీజ్ అయిందో విల్ డిస్కస్ వాట్ ఈస్ వాట్ అని చెప్పి. మరి యష్ గారు రావణాస్ లైక్ ఆ క్యారెక్టర్ లో సెట్ అవుతారంటారా? డెఫినెట్లీ సెట్ అవుతారు భయ్య. అంటే ఆయనకున్న కట్అవుట్ కి బాడీ ఫిట్నెస్ కి రావణాసు గారిని సెట్ అవుతారు. ఆ రా క్యారెక్టర్ అంటాయి కొన్ని, ఆ రా క్యారెక్టర్ గారికి అంటే ఆ బాడీ ఫిట్నెస్ పెట్టి నన్ను తీసుకెళ్ళి ఏదో సినిమాలో విలంగా పెడితే సెట్ అవుతుందా? కాదు కదనమాట. అంటే ఏ క్యారెక్టర్ తగ్గట్టు చూస్ చేసుకుంటే మంచిది అని చెప్పి కాస్టింగ్. అంటే ఇప్పుడు ఆది పురుష్ చూసుకుంటే చాలా తక్కువ బడ్జెట్ లో అయిపోయింది, అరౌండ్ 400 to 500 crores లో. బట్ ఇది మాత్రం 4000 crores అంటున్నారు కదా, మరి దాని మీద మీరేమంటారు? ఎంత గ్రోత్ పెట్టి తీసినా కూడా సినిమాల బడ్జెట్ ఉంటే అది చిన్న సినిమా కావచ్చు, పెద్ద సినిమా కావచ్చు, టాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, కాలీవుడ్ కావచ్చు, ఏ వుడ్ అయినా సరే సినిమాలో దమ్ము ఉంటే, దమ్మని ఎందుకంటానంటే అలా చూసాం మనం ఎన్నో చిన్న చిన్న సినిమాలు చూసాం లో బడ్జెట్ లో వచ్చి పెద్ద పెద్ద హిట్ అయినది. సినిమాలో దమ్ము ఉంటే సినిమా హిట్ అవుతుందని చెప్పి నా అభిప్రాయం అది. సో దీన్ని చూసిన తర్వాత ఓమ్రావ్ తీసిందే మంచిదని కొంతమంది ఫీల్ అవుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్, దానికి మీరేమంటారు? నేనేమన్నా బ్రో, వాళ్ళు ఫీల్ అవ్వాల్సిందే. నమస్కారం అండి. సో నిన్న రామాయణ్ టీజర్ రిలీజ్ అయింది, ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఇప్పుడు ఇంతకుముందుకు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఇక్కడ మైనస్ అని చెప్పేసి కాదు, కాకపోతే అప్పట్లో ప్రభాస్ ది ఆదిపురుష్ సినిమా తీశారు. వాళ్ళు తీయడం అంటే ఒక రకంగా కింద చూపిద్దామని చెప్పి తీశారు అది. కాకపోతే ఏదున్నా అని మన చరిత్ర చూపిస్తున్నారు, కాస్త ధ్యాస పెట్టుకుని తీయండి. ఏదున్నా మేము హిట్ చేయాలని చెప్పి మేము అనుకుంటాం. మా చరిత్ర చూపిస్తున్నాం, మా దేవుని చూపిస్తున్నారు. కాబట్టి మీరు బాలీవుడ్ నుంచి తీసుకొస్తారా, లేక హాలీవుడ్ నుంచి తీసుకొస్తారా, సౌత్ నుంచి తీసుకొస్తారా, లేకపోతే కలకత్తా నుంచి తీసుకొస్తారా, లేకపోతే జమ్మూ కాశ్మీర్ నుంచి తీసుకొస్తారా, మీరు ఎక్కడి నుంచి ఏ హీరోయిన్ తీసుకురండి పర్లేదు. మా చరిత్ర చూపిస్తున్నట్టు కాస్త జాగ్రత్తగా ఉండండి, దాన్ని హిట్ చేసేటట్టు చూడండి, అందరినీ కలుపుకొని పోయేటట్టు చూడండి. మాకు కావాల్సింది అది. మరి రణవీర్ గారు సెట్ అయ్యారా రామ క్యారెక్టర్? రణవీర్ గారు కాస్త పక్కగా అనిపిస్తున్నారండి, కాకపోతే చాలా బాగా అనిపించింది. ఆయన రాముడికి సరిపోతారు, కాకపోతే కొద్దిగా డైటింగ్ చేయడం వల్ల ఆ లుక్ అనేది కనిపిస్తుంది. కాస్త లా ఉంటే ఇంకా సూపర్ ఉండేది. మనం ఇలాంటివి చాలా చూసాం మన లైక్ సీరియల్స్ లో కావచ్చు, ఇంతకు ముందు వచ్చి ఇప్పుడు మీరు అన్న చూడండి సీరియల్స్ లో అంత ముందుకు మనకు రాముడి పాత్రకు అరుణ్ గోవిల్ గారు చెప్పేసి ఉన్నారు, చాలా సూపర్ గా సెట్ అయిందని. ఆయన కాస్త లా ఉంటే ఇంకా సూపర్ గా లుక్ వచ్చేది రణవీర్ గారి. ఇప్పుడు లుక్ చాలా బాగుంది. కాకపోతే ఆయనను పోల్చుకొని ఆల్రెడీ ఆయన చూసాం రాముడిగా, ఆయనను చూసుకొని ఈయన చూస్తే కాస్త పక్కకు కనిపిస్తుంది అంతే. కానీ లుక్ మాత్రం చాలా బాగుంది. హిట్ కొట్టాలి, హిట్ కాదు 2000 కోట్ల రికార్డ్ అనేది ఖచ్చితంగా దాటాలి. అంటే బడ్జెట్ 2000 crores పెట్టారు కదా, మళ్ళీ దానికి మించి మినిమం అని చెప్పేసి అంటారు. ఇప్పుడు 2000 ఇప్పుడు మనకు ఓన్లీ ఇండియానే టార్గెట్ చేయాలి ఏదైనా వాళ్ళు బాలీవుడ్ అనేది. ఇప్పుడు ఈ రాజమౌళి లాగా బయటకు పంపించట్లేదు వాళ్ళు. అలా బయటకు పంపిస్తే మనకు మేబీ 4000 కోట్లు రావచ్చు. ఇండియాలో మాత్రం మనకు 2000 కోట్లు అనేది ఖచ్చితంగా రావాలి. అంటే ఇప్పుడు ఇంతకు ముందు వచ్చిన సేమ్ ఆది పురుష్ ఏమో ఫ్లాప్ అయింది, లైక్ బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగా ఆడలేదు, తెలిసిన కథనే కదా అని. సో దీన్ని మరి ఇంత హై బడ్జెట్ లో తీస్తున్నారు, వెళ్తారా జనాలు? మరి ఇక్కడ తెలిసిన కథ అని కాదండి, ఈవెన్ తెలిసిన కథ అయినా కూడా సీరియల్ డిడి ఛానల్లో వచ్చింది రామాయణం అని చెప్పేసి. ఆ రామాయణం వస్తే ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా చెప్పులన్నీ బయట విడిచేసి శుచిగా స్నానం చేసి మడి కట్టుకొని వచ్చి కూర్చునే వాళ్ళు సీరియల్ వచ్చినప్పుడు. అంటే అంత శ్రద్ధతో చూసేవాళ్ళు. అటువంటిది అక్కడ కాంతిరాయం అని చెప్పి బాలీవుడ్ లో ఉన్న వాళ్ళ ప్రభావం వల్ల ఆది పురుష్ అని చెప్పి చెడగొట్టడం జరిగింది వాళ్ళు. అంతేగాని ఏదో మన వాళ్ళు చూడలేక లేక ఆదరించలేక కాదు. ఇక్కడ మనం చేయాల్సింది ఒకటి, ఇప్పుడు వాళ్ళు బాలీవుడ్ వాళ్ళు క్లియర్ తీస్తున్నారు. వాళ్ళు తీస్తున్నప్పుడు సౌత్ వాళ్ళు ఎట్టి పద్ధతిలో కూడా వ్యతిరేకించరు. సౌత్ అనే కాదు, ఇండియాలో ఎవరో వ్యతిరేకించరండి. వాళ్ళు ఆది పురుషుని వ్యతిరేకించారు కాబట్టి మనకు కొద్దిగా దెబ్బపడ్డది అంతే. ఇప్పుడు రామాయణం మాత్రం ఖచ్చితంగా రికార్డులు అనేది బ్రేక్ చేస్తుంది. గుర్తింపు సాధిస్తున్నాయి కాబట్టి కొంచెం ఆ గడ్జితోని మన సినిమాలు తక్కువ చేయడానికి ఈ విధంగా ఏమైనా ఖచ్చితంగా ఉంటదండి. ఆ రకమైనటువంటి సంస్కారం వాళ్ళు ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే మనం బాలీవుడ్ సినిమా ఆడితే సంకలు గుద్దుకునేది మనం, కానీ మన సినిమా ఆడితే బాధపడేది బాలీవుడ్ వాళ్ళు. ఈవేళ బాలీవుడ్ ఎందుకు భయపడుతుందంటే చక్కటి కథలతో, చక్కటి కథనంతో అత్యున్నత స్థాయికి, ప్రపంచ స్థాయికి ఎదిగిన డైరెక్టర్లు ఎవరు? మన డైరెక్టర్లు. కాబట్టి ఏదో రకంగా మేమే గొప్ప అని అనిపించుకోవాలనే ఆలోచనలో ఇలాంటి ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. అది చెల్లదు.
ఓకే సార్, ఓవరాల్ గా ఒక్క మాటలో ఇలాంటి సినిమాలు ఇప్పుడు రామాయణ్ గాని మహాభారత్ గాని ఇలాంటి సినిమాలు మన ఇటు సైడ్ దక్షిణాది డైరెక్టర్లు పర్ఫెక్ట్ గా తీస్తారా, నార్త్ సైడ్ డైరెక్టర్ పర్ఫెక్ట్ గా తీస్తారంటే మీరు ఏం చెప్తారు? మన సైడు డైరెక్టర్లు పర్ఫెక్ట్లీ చేయగలరు. ఎందుకంటే వాళ్ళది వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. మనది ప్రపంచ స్థాయిని ప్రపంచ స్థాయి కూడా గుర్తించే విధంగా మన క్యారెక్టర్స్ కానీ మన హావభావాలు కానీ మన పర్ఫార్మెన్స్ కానీ అద్భుతంగా ఉంటుంది. ఆ కథనాన్ని నడిపించే గొప్ప డైరెక్టర్లు ఇప్పుడు తెలుగులోనే ఉన్నారు. బాలీవుడ్ వాళ్ళు చేశారు, చాలా చూసాము. అదేదో ఏదో ఎక్కడో ఎందుకు ఆదిపురి చూసుకున్న ప్రభాసు అసలు రాముడు ఎలా ఉంటాడు, సీత ఎలా ఉంటుంది, హనుమంతుడు ఎలా ఉంటాడు కూడా తెలియకుండా, జ్ఞానం లేకుండా, ఇప్పుడు పురాణాల మీద జ్ఞానం లేదు, కథల మీద జ్ఞానం లేనటువంటి బాలీవుడ్ వాళ్ళు ఇప్పుడు టెక్నాలజీని జోడి చేసి ఏదో వింతగా చూపిస్తున్నారు ఆ పాత్రల్ని. కాబట్టి మనతో పాటు పోటీ పడాలంటే ఎప్పట్లో ఒక 50 సంవత్సరాల తర్వాత ఏమో చెప్పలేం. కానీ ఇప్పుడు మనకు ఉన్నటువంటి తెలుగు డైరెక్టర్లు ప్రపంచాన్ని, తెలుగు భాషని గొప్ప అన్ని మెప్పించే కథలు కాదు, నాకు తెలిసి మెప్పించలేదు. ఎందుకంటే వేషధారానికి 50 మార్కులని తెలుగులో ఒక సామెత ఉంది, ఒకసారి వినండి. వేషం 50% నెగ్గుకు రాగలదు. అసలు వాళ్ళు వేషాలకే ప్రాధాన్యత ఏదో రకంగా తయారు చేస్తారు. ఆంజనేయ స్వామికి గడ్డం పెట్టి వికృత రూపంగా చూపించి ఇలాంటివి చూపిస్తే ఎవడని చూస్తాడా? కాబట్టి నిజమైన రామాయణాన్ని తీయాలంటే మన తెలుగు వారికే సాధ్యం. ఇది మాత్రం ఖచ్చితంగా నిజం.